11வது అధ్యాయం ఇల్లో మోట అర్జునన్ ఏం చెప్పినట్ట మొదటి శ్లోకాలో 2లోండి 6வது అధ్యాయం దాకా ఉండేదాన్ని సురుకంగా చెప్పినాడు. నాకు మీరు చెప్పింది నా నన్మై పొరుట్టు మీరు చెప్పిన ఆత్మ జ్ఞానం వచ్చి నాకు పురించింది. అది ఏం చెప్పినారో ఆ వాక్యునుடைய భయం గాని నా ఉடைய మదిమయకంతా మోహంతాని మరణించింది విగత అట అనేసి ఫస్ట్ శ్లోకాలో చెప్పింది. 2வது శ్లోకాలో అన్ని నీలోండే పుట్టింది అట అనేసి సృష్టి స్థితి లయం అన్ని నీ నుంచే నడుతుంది అట అనేసి నాకు వచ్చి నువ్వు 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో విరివిగా చెప్పిండారు. దాన్ని నేను విన్నా. అది వచ్చి అది మారియని అన్ని ఉంది అనగా మాహాత్మ్యం అనేప్పుడు విభూతిలోని 10వ అధ్యాయంలో విభూతిలోని నేను నీ పెరుమెలని పూరాని నేను విన్నాను. ఇది అన్ని ఎట్టా నువ్వు చెప్పినావో అది మారియని నువ్వు నిన్ను ఎట్టా వర్ణించుకున్నావో ఎట్టా నువ్వు చెప్పినావో. యాక్చువల్గా ఇక్కడ వచ్చి ఆత్మానం అంటే దేవుణ్ణి పట్రి ఉంగళై పట్రి అనే అర్థం. భగవాన్ వచ్చి తనని పట్రి చెప్పింది అన్ని నేని. ఆత్త అంటే కూరినీర్లో ఇక్కడ వర్ణీతీర్లో ఉంది మన కూరినీర్లో. అది అన్ని నేని అట్టనే ఉంది. దానిలో వచ్చి దాన్ని అక్సెప్ట్ చేసుకుంటున్నా. నేను వచ్చి శ్రద్ధతో దాన్ని వచ్చి ఏర్చుకుంటున్నాను అనేదాన్ని. ఎప్పుడు ఆ శ్రద్ధ ఉందో అప్పుడే దీని అన్నిని చెప్పేదాన్ని ఫాలో చేసింది వెళ్ళను. మనకు దానిలో ఒక కుழப்பం అయ్యో ఇది ఇట్టతా ఉన్నా అటానికి ఒక చిన్న సందేహం వస్తే కూడా అది వచ్చి మనకు ఫలితం అవదు. దానిచే మన ఆ క్వాలిటీని ఇక్కడ అర్జునంతో ఆ క్వాలిటీ ఉంది, శ్రద్ధ అనేది ఉంది అనేదాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పారు. ద్రష్టు నువ్వు ఇట మారి ఉంది అట ఉంటనాను నాకు ఆ నెగటివ్ ఉందని నాకు నీ உடைய முழுமையான உருவாணி நான் నుంచి చూసింది వెళ్ళవలా. నాకు వచ్చి మంచిదే నీ డివైన్ ఆ దైవిక తన్మై తెలుసు. మంచిదిలో మట్టునే నీ దైవిక తన్మై తెలుస్తుందే తవర చెడ్డదిని చెడ్డదిగా చూసే ఆ తన్మైనే ఉందే తవర దానిలో డివినిటీని చూసింది దైవిక తన్మైని చూసింది నా నుంచి వెళ్ళవలా. దానించి నాకు నీ ముழுமையான దైవిక ఉరువాణి నేను చూసింది విరుంబేను అట అనేసి 3వదిలో చెప్పి ముడిచాండు. அடுத்து 4வது శ్లోకం చూడాలి. మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. హే ప్రభో, హే యోగేశ్వర, మన్యసే యది తత్ సఖ్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర, హే యోగి తతః మే త్వం దర్శయ ఆత్మానం అవ్యయం. హే ప్రభు అంటే ప్రభు అనేది వచ్చి అన్నిని ఇచ్చేవాడు. ఆ తలమే దిల్లో ఉండేదానిచ్చి దోండు అన్నిని ఇచ్చేండో వాండే ప్రభు. ఆ దేవుడు లార్డ్ ఆ ఇరైవన్గా ఉండేవాడు మనకు అన్నిని ఇచ్చేవాడు. దానిచ్చి వాడిని ప్రభు అని చెప్పేము. అర్జునన్ కృష్ణన్ని ప్రభు నువ్వు నాకు దీన్ని ఇయ్యాల అనే దానించి వాడు మొదటనే ప్రభు అని పిలిచేందుట. అనగా யோகேஸ்வர అంట మిరాకులస్. అదాவது ఎదేది చేసిందో వెళ్ళదో అఘటిత ఘటన పఠీయసి మాయా అంటారు. ఈ మాయ వచ్చి ఏది చేసింది వెళ్ళవదో దానింతా చేసినుంట. ఆ మ్యాజిక్ ఆ మాయా శక్తి అనేదేని ఏది చేసింది వెళ్ళదో దాన్ని చేసే తన్మై ఉండేది. ఇక్కడ కృష్ణుడు వచ్చి ఆ యోగిగా ఉంటారు, ఆ మాయావిగా అతను ఉంటారు అనేదాన్ని ఇండైరెక్ట్ ఇక్కడ చెప్పిండు అర్జునన్.
నువ్వు యోగిగా ఉండేదానిచి మాయావిగా ఉండేదానిచి నీ నుంచి ఏం చేసిందలేదు ఏం గాని నీ నుంచి చేసిందలేవు నాకు ఆ తగుది లేకపోతే కూడా నువ్వు నాకు దాన్ని సూచిందుకు వెళ్ళవును అనేదాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పిండు. అదావదు ఇక్కడ వచ్చి దేనించి వండుకు నాకు తగుది లేదు అటు స్పీచ్ చేసేందుంటే రాగద్వేషం ఉంది పట్టు ఉంది అనేది వండుకు పురించుతుంది. భీష్మర్తో ద్రోణర్తో వీళ్ళతో పట్టు ఉండేదానించి వాళ్ళని ఎట్టా సంపూతును వాళ్ళని ఎట్టా నేను సంపుతున్నా అట్ట సంపేదాన్నా నేను బిచ్చైతే తినేది మంచిది అనేది ఇంత వండు చెప్పినాడు. దానించి ఆ పట్టు ఉండేదానిచి నాకు ఆ తగుది ఇంకా రాలా அடுத்து நீ ఆ తగుది ఒత్తనేగా నిన్ను ఆ విశ్వరూపాన్ని ఆ సమదర్శనాన్ని నా నుంచి చూసిందెల్లవును కాబట్టి నాకు ఆ తగుది రాని దానించి నువ్వు ఒక మిరాకులస్ ఒక ఏదో ఒక అతిశయం ఒక మాయ చేసి నాకు దాన్ని సూంచియ్యి నాకు తత్కాలికంగా ఆ రాగద్వేషం అహంకారం మమకారం దీనితో నీకి నాకు నీవుடைய దర్శనాన్ని ఇయ్యి అనేట్టుగా ఇక్కడ అడిగేంది అనేట్టుగా చూడాలి. ఇప్పుడు వచ్చి ఇక్కడ మన్యసే యది తచ్చక్యం ప్రభో హే ప్రభో తత్ అంటే అది దాని దేని మయ అంటే ఎన్నాల్ அதாவது వర్ణించినది దీని ముందటి ఆ విశ్వరూప దైవీక వడివం అటు అనేసి వాళ్ళు చెప్పినాండిగా ఆ దైవీక వడివాన్ని మయా ఎన్నాల్ திரஷ்டும் காண்பதற்கு பார்ப்பதற்கு என்னால் பார்ப்பதற்கு சக்கியம் முடியும் என்றால் சக்கியம் மயா தத்துன்ட்டு ఆ దైవీக వడివాణి మయా నా నుంచి ద్రష్టం చూసిందుకు వెళ్ళవుతే సఖ్యం అంటే వెళ్ళవునుసి యది మన్యసే మీరు ఎంచినారంట మన్యసే అంటే మీరు కరుదినీர்களானால் అటని చెప్పేమిగా మీకు ఆ కరుత్తు ఉన్నందింటే దేవుడితో చెప్పేండి నాకు ఆ తగుది ఉంది మీరు ఎంచినారుంటే నాకు దానిని సూంచియ్యండా అటనిసి అడిగండి. అదావదు డైరెక్ట్ నాకు సూంచండా దాన్ని మీరు నా ఫ్రెండేగా నాకు అన్ని ఇది చేసేని చెప్పిండారుగా మీరు నాకు సూంచండి అనేసి అట్ట ఆర్డర్ గా వండి చెప్పలా నాకు ఆ తగుది ఉంది ఎంచినారంటే మీరు నాకు దాన్ని సూంచండా అట అనేసి అడిగింది. ఆ పణివు ఆ శ్రద్ధ మొదటి ఇదిలో శ్రద్ధ తెలిసింది దీనిలో ఆ పణివుగా నాకు ఆ తగుది ఉందా లేదా అని నాకు పురింజలా ఏ తగుది కావాలనేసి అంతలంగా నేను మెచ్యూర్డ్ అవిండానా ఏమీన్స్ కూడా నాకు సందేహంగా ఉంది అనే ఆ ఫీలింగ్ ని వండి ఇండైరెక్ట్ గా దీనిలో సూచించండి. ఇంకొకరు చెప్పే హే ప్రభు హే యోగేశ్వర తత్ ఆ దైవీక వడివాణి మయా నా నుంచి ద్రష్టం సఖ్యం చూసిందుకు వెళ్ళవును ఆ తగుది నాకు ఉంది అంటే యది మన్యసే అట్ట మీరు ఎంచినారు అంటే యోగీశ్వర యోగి தலைவன அதிபதியே త్వం మీరు நீங்கள் కృష్ణర్ మే అంటే నాకు మీరు నాకు అవ్యయం ఆత్మానం అవ్యయం అంటే అళింజని మన ఏర్కనవే చూసిన వార్తనే ఇది ఇక్కడ మార్బాడు లేకుండా ఎప్పుడు నిత్యంగా నిరంతరంగా ఉండే ఆ రూపం ఆ దీని అవ్యయం ఆత్మానం ఆత్మ అంటే మీ వడివాణి మీ ఆ దైవీక వడివాణి దర్శయ నే చూసేదానికి సూంచండా నాకు సూంచండా దాన్ని అట అనేసి చెప్పారు. నేను తతహ అనే వార్త వచ్చి నేను చూసిందని విరుంబేదానించి మీరు దాని పిరకు అర్థం తస్మాత్ ఆకయాల్ అనే అర్థం ఇక్కడ వేసుకోవచ్చు. తతహ అంటే తస్మాత్ అనే అర్థం తస్మాత్ అంటే ఆకయాల్ నేను నాకు తగుది ఉంది మీరు ఎంచినారంటే నే దాన్ని చూసేదాన్ని విరుంబేదానించి మీరు త్వం అంటే మీరు నాకు
ఆత్మానం అవ్యయం, ఆ అழிయాத మీవుடைய రూపాన్ని, ఆ వడివాణి నాకు సూచియండా అట అనేసి ఇక్కడ అడిగిండు. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ గా వాళ్ళు ఇప్పుడు దేనికి వాళ్ళకి ఆ విశ్వం అనేది, యూనివర్స్ అనేది మన సూతానికి ఉండాము. అది దానిలో ఏమి మన దీనిలో వచ్చి ఏం చూసేదానికి, కొత్తగా చూసేదానికి ఏముంది అట అనిసింత ఎంచినాముంటే దానియుடைய ఆ ఉలగానికి అధిష్టానంగా ఉండే. ఇప్పుడు తంగం ఆభరణాలు ఉంది, దాని தங்கானி மட்டும் చూసే ఆ தன்மை, ఆ கண்ணோட்டம் మనకు రావల. అదే మరి ఈ ఉలగాన్ని చూసే పొడుగు దీనిలో ఉండే ఆ భేదాలు, ఆ వేరుబాటుతోనే మన మనసు వచ్చి ఈ ఉలగాన్ని చూతా ఉంది. దానిలో ఆ వేరుబాటులు అన్నిని ఉడిసి దానికి అధిష్టానంగా ఉండే ఆ సత్సిత ఆనంద రూపంగా ఉండే ఆ బ్రహ్మాన్ని చూసే ఆ కన్నోటం రావల. అదే వాడు అడిగేది ఇక్కడ. ఇది వచ్చి ఆ ఉపాసన పயிற்சி మూలంగానే అందరికి వచ్చును. ఇక్కడ వచ్చి వాడు వచ్చి తర్కాలికంగా దాన్ని దేవుడితోండి అడిగాడు. ఆ వాళ్ళకు ఆ తడైలని, ఆ రాగద్వేషాలన్నీ నాతోండి ఒలిచి నీకి నాకు నీవుடைய ఆ దివ్య దర్శనాన్ని నాకు సూచియ్యి అట నేను. ఇప్పుడు దీనికి స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. అదావదు రామాయణాలో సబరి అవ్వందిగా, ఆ సబరి పార్టీ వచ్చి రామర్ వచ్చే దాని కోసం ఆ పండ్లంతా తిని రుచి అయిన పండ్లుగా ఎత్తి పెట్టి అతను వచ్చేదాకా కాసుకుండి అతను రాగానే అతన్ని దర్శనం చేసి మొక్కి అనగా పరలోకం పోతుంది అనేటంత రామాయణాల కథ చదివిండావు. యాక్చువల్గా అది రామ దర్శనాని కోసం అంత అట్టనేని పులాంగిదం అవి అంత ఇది కాని రాముని చూడంగానే దానిuடைய అట్ట వర్ణించుతుంట. అదల్లో ఆ కొంచెం గెల్లే చూతుంది. ఆ కొంచెం గెల్లుతో దానిuடைய ఆ ఎక్స్ప్రెషన్ అంత ఇదిగా అయ్యో ఎంత పుణ్యం చేశాను అనేట్టుగా అతను త్యాగరాజులు కూడా దాన్ని పట్టి ఒక కీర్తన రాసిದ್ದಾರೆ అట అనిసిందా స్వామి చెప్పిండారు. ఇప్పుడు అదే రామర్ని రావణన్ని చూసేండు. రావణన్ వచ్చి ఒద్దగిల్లు చూసేండు. అదే రామరే ఇంటి పోయి 4 వాన్స్ మన్నాడు కూడా రమ్మనేరు. అప్పుడు వచ్చి చూసేరు. కాబట్టి అతనికి ఒక విధమైన అదే రామరే సబరి కొంచెగిల్లు చూసింది. దానికి తోడుతో ఆ ఒక ఎన్ని వర్ష ఆ పళక్క అదే అభ్యాసం చేసి ఆ రామర్ని డైలీ అది వచ్చి వెతుకుతా వచ్చారా నేడు వచ్చారా అట అనేసి డైలీ కాసుకుంది రామర్ కోసం, రామరుடைய வருகை కోసం. డైలీ పండుని ఎత్తి పెట్టి అతని కోసం వెయిట్ చేతా ఉంది. కాబట్టి రావణన్ వచ్చి రామరుடைய సీతనియే కడత్తుకు పోయి లేని తప్పులుంతా చేసేందు. అట్ట ఒక మెంటాలిటీ ఉన్నప్పుడు ఈ దర్శనం అనేది తగులదు అనేదే. అదావదు పొరుల్ అట్నేనే ఉంది. అక్కడ వచ్చి ఈశ్వర అరుள் పొరుల్ అంటే మన కన్నుకు తెలుసుకుంటా. ఈ విశ్వం వచ్చి అదే ఉలకనే కావంటే మనకి ఆ తగుది ఈ దోరు వెత్తిగే వాండుగా ఆ తగుది ఉంటేనే అది తెలుసును. సబరికి ఆ తగుది ఉండిందా నుంచి ఆ రామర్ని దాని నుంచి పురింజుకుందు వెళ్ళవుతుంది. అదే ఇది రావణుని వచ్చి ఆ తగుది లేని దానించి వాడి నుంచి చూసింది. అలా ఇది దాని ఇక్కడ చెప్పింది. ఆ తగుది ఉంటేనే దీని మన నుంచి పురింజుకుందు వెళ్ళవును అనే దాని నుంచి ఆ తగుది ఉంటే, లేకపోతే ఆ తగుది వచ్చేదానికి ఏం చేయాలనో ఆ తడైగా ఆ తగుది రాకుండా ఉండేదానికి ఏదింతా నాకు తడైగా ఉందో దాన్ని తాత్కాలికంగా నివర్తి చేసి అది నాకు నీవుடைய ఆ విశ్వరూప దర్శనాన్ని ఈ అనేక ఇక్కడ ఇచ్చినారు. అట అర్జునుని అడిగేక ఎత్తుకోవచ్చు. దీనిలో ఇంకొకటి ఏం గమనించాల్సింది అంటే, ఇప్పుడు మనం వచ్చి ఉపాసన చేసేవు. ఈ 6 అధ్యాయం
అదావదు 7వ అధ్యాయాలోటి 12వ అధ్యాయం దాకా ఏం చెప్పించారు? ఈశ్వరునుடைய ఆ స్వరూపాన్ని చెప్పారు. ఈశ్వర స్వరూపం అంటే ఏమి? అన్ని ఈ ఉలగాలో ఆ నియతిలన్నీ அன்லிமிட்டட் அன்னோன் ஃபேக்டர்ஸ் ஏகப்பட்ட வரையறைக்கு உட்படாத మనకు తెలాని ఏకపట్ట కారణీలు ఉంది. అది అన్ని ఈ ఇయర్కని ఆ ఒళుంగులో మురైగా ఆర్డర్ గా అది సూర్యన్ వచ్చేది, సూర్యన్ రాలా కాబట్టి భూమి సుట్టేది, దాన్ని ఎత్తుకుంటా భూమి సుట్టేది, అన్ని విషయాలు మన ఏమేమి చూసేమో అన్ని ఒక ఆర్డర్లీగా ఒక నియతిపడి నడుతానే ఉంది. మన అది సమష్టిలో ఎత్తుకుంటున్నాலும் సరే, వ్యష్టిలో మనకు రోగ ఎత్తుకుంటున్నాலும் సరే, మనకు రోగ అంటే నేను చూసేది, మాట్లాడేది, తినేది జీర్ణం అవేది, ఇట అన్ని నేని ఒక మురైగా నడుతా ఉంది. ఈ మురైగా నడిసేదానికి అన్ని ఈ మురైగా ఇయర్కైలో ఉండే అన్ని నేని ఆర్డర్గా ఆ మురైగా నడిసేదానికి అన్ని నేని ఒక్కొక్క దేవతగా మనం చెప్పేము. దాని ఉடைய మొత్తం టోటలే ఆ ఈశ్వరన్ అనేది. ఇది అన్ని ఏం ఫ్యాక్టర్స్ ఉందో దాన్ని తనితనిగా మన వాక్ శక్తికి సరస్వతి అని చెప్పేము, అనగా సెల్వానికి లక్ష్మి చెప్పేము, మన ఉடைய పవర్ అన్ని శక్తికి పార్వతి చెప్పేము. ఇట అన్ని ఒక్కొక్కటికి ఒక దేవతని మన చెప్పేము. అన్ని టోటల్ మొత్తంగా అన్ని దేవతలుడే కూట్టుని మన ఈశ్వరన్ అన్ని శక్తితోని సేరి, అమాయా శక్తి అన్ని శక్తి అన్నిని సేరి ఉండే దానియే మన ఆ బ్రహ్మంతో కూడా సేరి ఆ మాయా శక్తిని సేరి ఉండప్పుడు దానే మన ఈశ్వరన్ ఇరైవన్ చెప్పేము. ఈ ఇరైవన్ వచ్చి మనకు కంటే అన్నిలో ఉన్నాండి, అన్ని కాని అదే ఉన్నాండి, ఆర్డర్లీనెస్ అన్నిలోనే అదే ఉంది అనేదాన్ని మన ఎట్ట పురుంజు అది మనకు చదువుగా అది మనకు తెలుతా ఉంది. కావంటనాலும் దాని ఉపాసన చేయంగా దాని అభ్యాసం చేయంగా పயிற்சி ఆ పயிற்சிకే ఇదంతా చెప్పారు. అట్ట పயிற்சி చేయంగా మనతో ఉండే ఈ రాగద్వేషాలు అనేది మనవుடைய అహంకారం మమకారం అనేది వచ్చి முழுமைగా குறைஞ்சினுக்கு ஆரம்பிச்சுன்னு கர்மயோகம் அட்டானி చెప్పే பொழுது ఓరளவுకు మనసు చిత్తమానది శుద్ధం అవుతుంది. ఈ ఉపాసన చెయ్యంగా అన్నిలోని ఆ దేవుడుடைய ఆ శక్తిயின் வெளிப்பாடுని ఆ దాని చూడగా వాండుடைய శక్తియే అన్ని గాని வெளிப்படுతుంది అనేదాన్ని మనం పురుంజుగోంగా దాని మన ఎంజాయ్ చేయంగా మనకు రోగా దాని మన ఫీల్ చేయంగా உணர்ந்தங்கானே దీనిuடைய ఆ మహిమలు మనకు புரிஞ்சிந்துக ஆரம்பிச்சுனா அட்ட செய்யங்க మన మనసు వచ్చి చిత్త ఏకాగ్రత అవిందుగ ఆరంభించు. ఏకాగ్రత అవంగా బుద్ధి కూర్మై పడంగా మనకు ఏమే తెలాని విషయాలు ఉందో సూక్ష్మంగా ఉండే విషయాలు కూడా మనకు పురింజిందుకు ఆరంభించును. బుద్ధి కూర్మై అవంగా మనకు ఆహా తెలివు ఆ పక్వం అన్ని వచ్చిందుకు ఆరంభించును. ఆ పొరుమై అన్ని గుణాలు ఉండేగా అన్ని వகையான గుణాలు వచ్చిందుకు ఆరంభించును. దానికే ఈ పயிற்சி ఆ పயிற்சிని ఇది దీని మూలంగా మనకు ఇచ్చేరు. ఈ ఉపాసన మూలంగా అన్నిని దేవుడిగా ఎంచే కొంచెం దీనికి మన ఇది చదివేప్పుడు మన ముழுமைగా ఇది అన్నినేని దేవుండే ఈ ఉపాసన కాలాలో మనం ఏం ఎంచాలి, అన్నినే దేవుండే అనే ఆ థింకింగ్ మనకు ఎత్తుకొచ్చుకుంటా ఉండాలి. అట్ట ఎంచంగా ఆటోమేటిక్ గా కొంచెం గాని మన మనసు ఆ ఒరుముఖ పడింది ఆరంభించును. దానే ఇక్కడ ఇండైరెక్ట్ దాని మనకు ఆ పక్వం వచ్చేదానికి గీதை మనకు ఇట్ట మారి చెప్పితుంది. సరే அடுத்து 5வது భగవాన్ చెప్పింది ఆరంభించారు. చెప్పేప్పుడు ఏం చెప్పారు, నీకు తక్కువ ఉందా లేదా నీ బట్టింతా చెప్పలా,
నాకు తగుది ఉంటే నేను నా నుంచి చూసి వెళ్ళమును అటానిసి మీరు ఎంచితే నాకు దాన్ని చూసేదాన్ని విరుంబేను దాని నుంచి మీరు నాకు దాన్ని సూంచండా అటానిసి ఆ దైవిక వడివాన్ని నాకు సూంచండా అటానిసి వాడు అడిగేండు. కాబట్టి ఇక్కడ భగవాన్ చెప్పేప్పటికే ఏం చెప్పారు? పశ్య, చూడు, ఇంకా నీకు దాన్ని సూంచబోయేను, నువ్వు చూడు. దేని చూడు? ఆ వర్ణన ఇచ్చారు, దైవిక వడివం ఎట్టా ఉండబోతుంది అనేదాన్ని 5, 6, 7 3 శ్లోకాల్లోని నా దైవిక విడవం ఇట్ట ఉండు, దాన్ని నువ్వు చూడు, అది చూసేదానికి నీకు దైవిక కన్ను, ఆ దివ్య చక్షు అనేదాన్ని ఈ మాంస కన్నుతో నేను చూసిందా లేదు, దానికి నేను దైవిక కన్ను ఇచ్చేను అటానిసి 8வது శ్లోకాల చెప్పారు. చూతాడి 5வது శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థ రూపాణి సదసోత్త సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థ రూపాణి సదసోత్త సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్య మే పార్థ రూపాణి సదసః అథ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణ కృతీని చ. దీనిలో పశ్య పార్ అటని చెప్పారు. దేని చూడాల? హే పార్థ మోట దాని ఎత్తుకోలే. హే పార్థ అంటే ఏ అర్జున, மே என்னுடைய ரூபாணி உருவத்தை உருவங்களை அது வச்சு ப்ளூரல்ல பேசிண்டாரு. రూపాణితో ఉరువంగళై ఏకపట్ట ఉరువాళ్ళు ఉందేగా ఆ ఉరువాళ్ళని అన్ని ఏకపట్ట అనేదానికి సదసహ అత సహస్రసహ. సదసహ అంటే 100 కణక్క, సహస్రసహ అంటే 1000 కణకులో, అత అంటే మేலும் 100 కణకులో మేலும் 1000 కణకులో ఉండే దీనికి ఆ నంబర్కి ఇక్కడ వచ్చి అర్థం దొరకదు. అక్కడ వచ్చి మనం ఏం ఎత్తుకోవాలంటే అమిత. అమిత అంటే కణకట్ర అని అర్థం. దానిలో వచ్చి మిత అంటే కణకు, మనకు ఒక ఇన్నియే అటనిసి కరెక్ట్ చెప్పేది. ఇక్కడ వచ్చి వడివానికి ఈ ప్రపంచం మొత్తం నేనే అనేప్పటికి ఆ వడివాళ్ళు ఎన్ని వడివాన్స్ కరెక్ట్ లెక్క వేసి చెప్పిందవలోను கண்டிப்பா వెళ్ళవదు. దానికి కణకట్ర ఎన్ని లెక్కలేని అనే ఆ అర్థాన్ని ఇక్కడ ఎత్తుకోలే. అట్ట ఏకపట్ట రూపం వడివాల్ని నా ఉடைய ఏకపట్ట వడివాల్ని నువ్వు చూడు అట అని చెప్పారు. ఆ వడివాళ్ళు ఎట్టా ఉన్ను అనేదాన్ని அடுத்த లైన్ లో చెప్పేది. అది నానా విధాని, పల విధంగా ఉందింట. నానా అంటేనే పల, విధాని అంటే వకైలుగా వేరే వేరే టైప్ లో మిరుగం, మరం, పూచిలు అనేసి వైరస్లు, బ్యాక్టీరియాలు, కిరిమిలో ఉండి ఏ పెద్ద ఈ మౌంటైన్స్, ఆ శిఖరాలు అన్నిందిగా అట ఏకపట్ట వెరైటీగా అన్ని వడిగాని నానా విధాని వేరే వేరే టైప్ లో ఏకపట్ట విధంగా ఉండే ఆ దివ్యాని வேற. దివ్యాని అంటే தெய்வீக தன்மை வாய்ந்த, தெய்வீகமான திவ்யமான அன்னினேனி நாவுடைய வடிவால் அன்னினே ఆ దైవతన్మై పొందియది ఏంటంటే ఆ సత్సిత్ ఆనందంగా అన్నిలోని నేను ఉంటాను అనేదాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ చెప్పారు. ఆ దివ్యమాన పలవిధமான ఆ దివ్యமான నానా వర్ణ కృతీనిచ. నానా అంటే పలవిధமான, వర్ణ అంటే నిరంగల్, పలవిధ వర్ణంగల్తో వర్ణంగల్ని ఆకృతిని అంటే వర్ణ ఆకృతిని అంటే వడివాలు,
పలవిధ వేరే వేరే భాగాలు, చెయ్యి ఒక టైప్ లో ఉంది, కాలు ఒక టైప్ లో ఉంది. అన్ని దీనిలోని అన్నిని ఒక్కొక్క వడివాళ్ళు, దానికి వేరే వేరే వడివాళ్ళు వేరే ఉంది. ఇట మరి అన్ని భాగాలు, విధ భాగాలు, ఆ భాగాలని మన ஆக்ருதினி அதான் பேர். பார்ட்ஸ் అనేవిగా உடல் உறுப்புகள். உடலுக்கு மட்டும் உறுப்பு లేదు. மரம் అంటే దానిuடைய பிரான்ச், கிளைలు, పువ్వు, పండు అటనిసి ఏకపట్ట వడివాళ్ళు. ఒక్కొక్క పొరుల్ని ఎత్తుకుంటున్నాను అన్నిలోని ఎన్నో వడివాళ్ళు, ఎన్నో విధాలు అట. ఇప్పుడు మా మరం ఎత్తుకుంటే దానిలో ఎన్నో వెరైటీ అట. ఒక్కొక్కటిలోని తెన్నె మరం ఎత్తుకుంటే దానిలో ఎన్నో వెరైటీ. ఇట ఒక్కొక్కటిలోని మనకు వెరైటీస్ దాని వడివోని వేరే విధ్యాసంగా ఉంది. దానిuடைய దానిలో అన్ని దానిuடைய భాగాలు, ఉరుపులోని వేరే వేరేగా ఉంది. ఇట ఏకపట్ట వెరైటీలో ఉండే నా ఉరువాణి నువ్వు చూడు అని చెప్పారు. ఇప్పుడు దీనిలో హే பார்த்த ஹே அர்ஜுனா மே என்னுடைய ரூபாணி வடிவங்களை, எட்ட வடிவங்கள், ஏகப்பட்ட கணக்கற்ற வடிவங்களை, అది ఆ వడివాళ్ళు ఎట్టా ఉంది, నానా విధాని పల వగైగా ఉంది, దివ్యాన్ని దివ్యంగా ఉంది, దైవతన్మై పొందియదిగా ఉంది. అதாவது అన్నిగా అధిష్టానంగా నేనే ఉండాను అనేదాన్ని, ఆ ఈశ్వరన్ ఉండే, ఆ సత్సిత్ ఆనందంగా ఉండే బ్రహ్మనే ఉంది అనేప్పుడు అది దివ్య తన్మై అడంజుతుంది. ఒక్కొక్కటిని దివ్యంగానే ఉంది అనేదానికే ఇది దివ్యాని అంటారు పేరు. అనగా నానా వర్ణ ஆக்ருதானிச்ச, நானா అంటే பலவிதமான வர்ண நிறங்கள், ஏகப்பட்ட கலர்ஸ் ఉంది. అనగా ఆకృతిని అంటే దానిuடைய ఉరుపుகள், ఒక్కొక్కటిని ఏకపట్ట భాగాలు, ఉరుపులు అన్ని ఉండి అట్ట ఉండే నా వడివాణి నువ్వు చూడు అటాని చెప్పి முடிச்சது. அடுத்து 6வது ஸ்லோகம். பஷ்யாதித்யான் வசூன் ருத்ரான் அஸ்வினோ மருதஸ்ததா பகூனி யதுஷ்ட பூர்வாணி பஷ்ய ஆச்சர்யானி பாரத. பஷ்யாதித்யான் வசூன் ருத்ரான் அஸ்வினோ மருதஸ்ததா பஷ்யாதித்யான் வசூன் ருத்ரான் அஸ்வினோ மருதஸ்ததா பகூனி அதிருஷ்ட பூர்வாணி பஷ்ய ஆச்சர்யானி பாரத. பஷ்ய ஆதித்யான் வசூன் ருத்ரான் அஸ்வினௌ மருதஹ ததா பகூனி அதிருஷ்ட పూర్వాణి. బహూని అంటే నిండా నట్స్ అర్థం. ఇక్కడ తప్పుగా వేసిండారు బహూన్ అట అనేసి బుక్ లో, బహూని మార్చుకోలే. బహూని అదృష్ట పూర్వాణి పిలిచేప్పుడు బహూని అదృష్ట పూర్వాణి అని సూచన. అదృష్ట పూర్వాణి పశ్య ఆశ్చర్యాని భారత. హే భారత, హే భారత అంటే ఈ భారత కులத்தில் தோன்றியவனே అర్జున. భారత పశ్య పార్, ఇంకోతర పార్ అట అనేది. ఏం చూడాల, ఆదిత్యాన్ వసున్. మనకు 10వ అధ్యాయాల్లో ఈ విభూతి యోగం, విభూతిలానింత చెప్పేప్పటికి ఆదిత్యానం నేను వచ్చి విష్ణుగా ఉంటాను అట అనిసింత చెప్పినారు. అది ఎన్నవ శ్లోకం, 21వ శ్లోకాలో ఆదిత్యానం అహం విష్ణుకు అట అని చెప్పినారు. అదింత రుద్రాణం 23లో రుద్రాణం శంకరః అనగా వసూనాం పావకః అట అనిసింత చెప్పినారు. అక్కడ వచ్చి ఒక్కొక్కటిని నేను అట అన్నారు. ఒక గ్రూప్ లో ఏది, ఆ గ్రూప్ లో ఏది మేలానదిగా ఎక్కువగా ఉందో దాని వచ్చి నేనే అది అట అని చెప్పినారు. ఇక్కడ వచ్చి అన్ని నేనే, ఆ 12 ఆదిత్య అనేప్పుడు ఆ 12 ఆదిత్యలని నాలో చూడు. ఇది వచ్చి విశ్వరూప దర్శనం అనేప్పుడు అన్ని వాంటుకురోగానే ఉంది. ఆ దేవుడుடைய ఉరువం అనేది ఎట్ట ఆకాయం వచ్చి ఫుల్ గా విరించి పరందుందో అది మారి
ఈ విశ్వరూప దర్శనాల్లో ఆ దేవుడుடைய ఉరువం ఎట్టా ఉంది అంటే బాగా ఫుల్ పరవి ఉందింట. దానిలో 12 ఆదిత్యర్లు ఉంటారు. అనగా ఆదిత్యాన్ వసూన్ 8 వసుకలు ఉంటారు. అనగా రుద్రాన్ 11 రుద్రర్లు ఉంటారు. అనగా అశ్వినవ్ 2 అశ్విని కుమారర్లు ఉంటారు. ఇక వాళ్ళు అనగా మరుత 7 గురు గాని 7 గ్రూప్. ఆ మరుత్ ఉంటే గాలి, ఆ గ్రూప్ గా ఆ గాలిని బట్టి చెప్పుతుంది. అదిని అన్ని మొత్తంగా ఆ దేవుడుடைய ఉరువాలనే ఉందిట. ఆ ఆకాశాల ఆ వెలిలో అన్నినే ఉంది. దానికి కృష్ణుடைய ఆ ఎట్ట ఆకాయం నీళ్ళ నిరంగా ఉందో అది మరి విష్ణువుடைய ఆ ఒళ్ళుని కూడా నీళ్ళ నిరంగా చెప్పుతురు. దేనికోసం అంటే దీనికోసమే అన్ని ఎట్ట ఆకాయాలో ఆ వెలిలో ఈ ప్రపంచం మొత్తం ఉందో అది మరి కృష్ణుடைய ఆ ఒంట్రోగణేని అన్ని ఉంది అనేదాన్ని మన గురించుకోలే. అట్ట ఉపాసన చెయ్యాల, అన్నినేని ఆ దేవుడిలోనే ఉంది అనేదాన్ని మన ధ్యానాని కోసం చెప్పేది. ఆ 12 ఆదిత్యర్లు అనేప్పటికి ఈ 12 మాసాల్లో తై మాసంగా విష్ణుగా నేను ఉండాను దానిలో చెప్పినారు. ఇక్కడ వచ్చి 12 ఆదిత్యర్లని అన్ని 12 గురుని ఆ ఉరువాలో ఉండారు విరాట్ రూపాలు. అనగా వసువుని 8 వసుకల్ అనేప్పటికి దానిలో అగ్నిగా ఉండాలని అక్కడ చెప్పినారు. ఇక్కడ వచ్చి అగ్ని ఆ 8 వసుకలు ఏమింటే అగ్ని, పృథివీ, వాయు, అంతరిక్షం, ఆదిత్య, ద్యౌహు అనగా చంద్రన్, నక్షత్రం. அதாவது அக்னின்ட்டு நெருப்பு, பிருத்திவி అంటే நிலம், వాయు అంటే కాற்று, అంతరిక్షం అంటే ఈ భూమికి ఆ దీనికి నడువులో ఉందేగా ఈ గాలి పొయ్యే తావు, దాని వచ్చి ఇడైపట్ట ఆ తావుని వచ్చి అంతరిక్షం అంటారు. అనగా సూర్యన్, చంద్రన్ అనగా ద్యౌ అంటే హెవెన్ స్వర్గం అనగా నక్షత్రం. ఈ 8 అగ్ని అంటే தீ நெருப்பு అనగా పృథివీ నిలం, వాయు కాற்று, అంతరిక్షం అంటే ఇడైపట్ట ఉలగం అంటారు. అది అంతరిక్షం అంటే ఈ భూమికి ఆ స్వర్గం ద్యౌకుని ఎడైలో ఉండే తావు, ఆ తావు అంత. ఈ గాలి పోతా ఉంది, ఆ గాలి లేని తావు ఒక తావు ఉంది, అది వచ్చి ద్యౌ అని ఇతరు. ఇది దానికి ఎడైపట్ట తావు అంతరిక్షం. అనగా సూర్యన్ అనగా హెవెన్ స్వర్గం, ద్యౌ అనగా చంద్రమా అంటే చంద్రన్, నక్షత్రం. ఇది అన్నినే 8 వస్తువులు. దీనిలో అగ్నిగా ఉండాలనేసి అప్పుడు చెప్పినారు విభూతిని చెప్పేప్పుడు. ఇక్కడ 8 మండు ఉరువాలో ఉంది. అనగా రుద్రాన్ 11 రుద్రలు అనేప్పుడు దానిలో నేను శంకరన్గా ఉండాను అటని చెప్పినారు. ఇక్కడ స్వామి బృహదారణ్యక ఉపనిషత్తులోనే దీన్ని అన్ని చెప్పుకొచ్చారు. దానిలో వచ్చి 11 రుద్రన్ అనేప్పటికి ఏడా పట్టేవా అండి అటని మనం చూసాము. రోదతి అనేది ఇంతని చూసాము. అప్పుడు ఆ 11 రుద్రాల్లో 11 గురు దోరు ఉంటే 10 ఇంద్రియங்கள்ని అనగా ఈ మనస్సుని సేరింది. 10 + 1 ఈ మనస్సుతో సేరి 11 రుద్రలే. ఈ 11 మనని ఎడాబడుతుంది అనే దాన్ని చెప్తారు వాళ్ళకి. 11 రుద్రలే అనగా అశ్వినవ్ అంటే ఈ 2 అశ్విని దేవర్கள். వీళ్ళు 2 గురు వచ్చి మనவுடைய ప్రాణ శక్తిని లీడ్ చేసి தலைமை చేసి ఎత్తుపోయేవాళ్ళు. అనగా మరుత అంటే మరుత్ అంటే గాలిని సత్తం. ఇది వచ్చి ఒక్కొక్క కూటాలోని 7 గురు ఉంటుంట. ఇట 7 కూటాలు ఉండుంట ఈ గాలినుடைய వాయునుடைய ఆ గ్రూప్. ఈ గాలిలే మనకు వచ్చి ఈ అన్నిని వాన ఎత్తు వచ్చేది, ఆ పుయ్యలు వచ్చేది అన్ని దీనిలో ఉండే ఆ మాట్రాలించే వచ్చును అనేక చెప్తున్నారు. ఇది అన్నినేని
దేవుడుடைய ఆ దేహాలో ఆ విరాట్ స్వరూపాలో ఈ స్థూలంగా మనకు టోటల్ గా ఈ విశ్వ ప్రపంచం మొత్తాన్ని ఆ దేహాల తెలుతుంది అనేదాన్ని அடுத்து చెప్పబోయేది చూడాలి. దీని అన్ని నేని పశ్య నువ్వు చూడు తథా అదే మరి అదృష్ట పూర్వాణి అంటే ఏది నువ్వు ముందర చూడకుండా ఉండే ఏకపట్ట విషయాలు చూడకుండా వేళ మనం ఉన్నాము. ఇంకా అన్నిని మనం ఎక్కడ చూసినాము, మన కన్నుకు తెలిసేది కొంచాన్ని చూసేము, చూడని ఎన్నో అదిశయాలుంది. ఆ ఆశ్చర్యాన్ని అదృష్ట పూర్వాణి ఆశ్చర్యాన్ని మనకు ముందర, పూర్వాణి అంటే ముందర, అదృష్ట అంటే మనకు దృష్ట అంటే చూసేది, అదృష్ట అంటే మన కన్నుకు తెలకుండా ముందర మన కన్నులో చూడకుండా ఉండే ఎన్నో ఆశ్చర్యాలు కూడా, అది కూడా పశ్య ఇక్కడ నువ్వు చూడు బహుని, అది కొంచెం లేదు అట ఆశ్చర్యాలు ఏకపట్ట ఉంది ఇంట, అది అన్నిని నువ్వు చూడు పశ్య చూడు అట అనేసి చెప్పారు. అదావదు పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్, పశ్య పార్ దేని చూడాల ఆదిత్యాన్ ఆ 12 ఆదిత్యర్లు. యాక్చువల్గా 12 ఆదిత్యర్లు 12 మాసాలు అంటే ఆ మాసానికి ఉండే దేవతలు, ఆ దేవతల్ని అక్కడ చూపిస్తుంది. ఆదిత్యాన్ అనగా వసూన్ 8 వసుకల్. 8 వసుకల్ అనేది అగ్ని, పృథ్వీ, వాయు, అంతరిక్షం, ఆదిత్య, ద్యౌ, చంద్రమ అనగా నక్షత్రాన్ని. ఈ 8 వసుకల్ అనగా ருத்ராணி అనేప్పుడు 10 இந்திரியங்கள், கர்மேந்திரியங்கள், ஞானேந்திரியங்கள் 2 சேரி 10 ఇంద్రియங்கள் అనగా మనస్సు. ఇది అన్ని 11 ఆ రుద్రాలు. రుద్రాన్ అనగా అశ్వినవ్. అప్పుడు అశ్వినవ్ అనేప్పుడు 2 అశ్విని కుమారர்கள் వాళ్ళు వచ్చి ఈ ప్రాణశక్తిని లీడ్ చేసేవాళ్ళు. అనా మరుతహ అంటే 7 కానీ 7 గ్రూప్ ఉండే ఆ వాయు దేవతలు వాళ్ళు. వీళ్ళ అన్నినేని అది తవిర ఇంకా అవ్వారే ఇదే మరి ఈ వీళ్ళందరూ ఇంకా దోరుని ఆ అదృష్ట పూర్వాన్ని ఆశ్చర్యాన్ని, దీని ముందాతి చూడని ఆశ్చర్యాలు ఏమేం ఉందో బహుని కొంచెం లేదు అది ఏకపట్ట, అది అన్నిని చూడు హే భారత, ఏ అర్జున దాని అన్నిని కూడా నువ్వు చూడు. ఎక్కడ చూడాలే అనేదాన్ని, ఎక్కడ ఎప్పుడు చూడాలే అట అనేసి அடுத்த శ్లోకాల చెప్పారు చూడాలి. ఈహైకస్త్వం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఈహైకస్తం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఇహ ఏకస్తం జగత్ కృత్స్నం పశ్య ఆద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యత్ చ అన్యత్ ద్రష్టుం ఇచ్చసి. ఇహ అంటే ఇక్కడనే, ఎక్కడ ఇక్కడ అంటే ఎక్కడ మమ దేహే నా ఉడయ దేహాలో, నా ఈ ఒంట్రోగనేని ఏకస్థం అంటే ఈ ఆకాశ రూపంగా ఉండే ఆ శరీరాల్లో ఈ ఒళ్ళు వచ్చి వెలి మారి నీకు అంత పెద్దగా పరందు విరించి వచ్చింది. ఆ ఒంటో నువ్వు చూడు ఉండే ఆ కదా అన్ని సేరి దానిలోనే ఉంది అనేదాని. ఏకస్థం అంటే ఒకే తావులో ఈ ఒంట్రోగా ఈ ఒళ్ళు అనే ఒకే తావులో అన్ని సేరి ఒకే తావులో తెలిసేదాన్ని చూడు. అది ఏం తెలుస్తుంది,
సచరాచరం. చర అచరం. చర అంటే ఉసురుతో ఉండేది, అచరం అంటే జడంగా ఉండేది. ఉయిరినాలు అన్ని అనగా జడ పొరుళ్ళు అన్ని. దీని అన్నినేని అసంజేది అసంజని పొరుட்கள் అన్నినేని స అనేప్పటికి సహ అని అర్థం. దానితో కూడా ఈ అసంజేది అసంజనిది అన్ని సేరి ఒక్కటిగా ఈ ఒంటోనే తెలుతుంది. తనితనిగా వేరెక్కడెక్కడనో తెలాల. ఈ ఒళ్ళే అన్ని తాలో పరవి ఉంది. ఆ ఒంట్రోగా అన్ని సేరి తెలుతుంది. ఏకస్థం అంటే ఒక్కటిగా సేరి అక్కడ తెలుతుంది. ఎక్కడ మమ దేహే నావుడయ ఈ ఒంటో. గుడాకేశ. గుడాకేశ అంటే మన ఏற்கனவே దీని గుడాక అంటే నిద్ర అని అర్థం. అని తూకத்தை వెండ్రవనే అనేసి అర్థం. ఇక్కడ వచ్చి తమో గుణాన్ని జయించినవాడు, సత్వగుణాలో ఉండేవాడు అట అనేసి అర్థం. అట సత్వగుణాలు ఉండే ఆ అర్జునన్ హే గుడాకేశ యత్ చ అన్యత్ ద్రష్టుం ఇచ్చసి. యత్ అంటే ఏది అన్యత్ వేరే. అన్యత్ అంటే వేరే అని అర్థం. వేరే ఏమేమి నువ్వు చూడాలని ఎంచేవో ద్రష్టుం ఇచ్చేసి. ద్రష్టుం అంటే కాண்பதற்கு பார்ப்பதற்கு, ఇచ్చసి అంటే విరుంబేవో. ఏది నువ్వు చూసిందుకు ఇంకా వేరే ఏమేమి చూసిందుకు విరుంబేవో ఆ దాని కూడా నువ్వు ఇక్కడ చూడు. పశ్య ఆద్య. ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక వార్త మనం ఉడిచిందాము. పశ్య అద్య అట అనే అర్థం. ఆ రెండుని మనం ఉడిచిందాము. దాన్ని ఇక్కడ ఎత్తుకోవచ్చు. అద్య అంటే ఇప్పుడు అని అర్థం. ఇప్పొழுது అట అని అర్థం. అద్య అంటే ఇప్పొழுது. ఇప్పుడు నువ్వు చూడు. ఎక్కడ? నా దేహాలో. నా దేహాలో ఇక్కడనేని ఇప్పుడేని నువ్వు చూడు. దేని చూడు? ఈ అన్ని జగత్ కృష్ణం. దాని కూడా ఉడిచాము. జగత్ కృష్ణం అంటే ఈ ఉలగం. కృష్ణం అంటే ముழுவதும் అర్థం. అனைத்துం అన్నిని సేరి ఒకే తావులో ఉండేదాన్ని ఏకస్థం. అన్ని సేరి ఈ ఉలగం ములుసునేని. ఈ ఉలగం ములుసుంటే ఏమి? సచర అచరం. అన్ని అసంజే అసంజని అన్నినేని అన్నిని మొత్తంగా ఈ ఒకే తావులో నా ఒంటో నువ్వు చూడు. ఇంకా వేరే ఏమి నువ్వు చూడాలని ఎంచేవో దాని కూడా నువ్వు ఇక్కడ చూడు అట అని పేరు. ఏమి చూసింది వాడిని? ఏం చూసింది విరుపడిన ఇప్పుడు వాడికి ఉండే ఒకే ఇది, నే పోర్లో జయించినా నాకు అది సందేహంగా ఉంది అట అనేసి 2వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పినాడు. యత్వా జయమయ దివానో జయేయుహు యామేవకత్వ. ఇది గేమ పెట్టుకోలే. నేను జయించుతున్నా వాళ్ళు జయించారో ఏమి నడబోతుందో అట అనిసిందా వాడికి ఆ సందేహంతా ఉంది. దానింతా కూడా నా ఒంటో చూడు. నువ్వు ఏం విరుపపడేవో దాని పూరం ఇక్కడ చూసుకోవచ్చు అట అనేసి చెప్పారు. ఇంకొకరు చెప్పే ఇహ ఏకస్థం జగత్ కృష్ణం పశ్య అద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యత్ చ అన్యత్ ద్రష్టుం ఇచ్చసి. ఇహ ఇక్కడ ఎక్కడ? మమ దేహే నా ఒంటో ఏకస్థం. ఏకస్థం అంటే అన్ని సేరి ఒకటిగా ఉండే సచరాచరం. సచరాచరం అంటే అసంజేది అసంజనిది, ఉసురుతో ఉండేది ఉసురు లేకుండా జడంగా ఉండేది అన్నినేని జగత్ కృష్ణం అంటే ఈ ఉలగం ములుసుని అనే అన్ని ఉలగం అయ్యా ప్రపంచం ములుసునేని జగత్ కృష్ణం అనగా యత్ అన్యత్ ద్రష్టుం ఇచ్చసి. ఏది వేరే నువ్వు చూడాలే ఎంచేవో అది కూడా అద్య ఇప్పుడు నువ్వు చూడు. పశ్య పార్ అట అనేసి చెప్పారు. ఏం ఉందో అన్ని నేని నా ఒంటో నువ్వు చూసుకోవచ్చు. ఉపాసన చెయ్యంగా ఏకాగ్రత అవంగా దానియే మన మునిహి కవిహి అట అనిసిందా చెప్పినారిగా.
ముక్కాలాని చూసే ఆ తన్మయి వచ్చిందుకు ఆరంభిస్తును. అన్నిని అని మనకు రోగనే ఈ అండాల ఉండేది అన్నిని అని పిండ రోగ చూసే ఆ தன்மையை వచ్చిందుకు ஆரம்பிச்சணும். உபாசனை யோகியினுடைய தன்மை பக்குவம் వచ్చేప్పుడు వాటికి అనిమా లహిమా మహిమా అటాని సింత చెప్పుతారైక ఆ సిద్ధిలంతాని కొంచెం కొంచెంగా వచ్చిందిగా ఆరంభించింది. దానే ఇక్కడ చెప్పారు అన్నినేని వాడికి పురించింది. ఆ పక్వం అన్నినే వచ్చిందిగా ఆరంభించు వాడు అన్నినేని ముక్కాలని వాడు తెలుసును. క్రాంతదర్శి అటాని సింత చూసామేగా అది మారి వాళ్ళకి అన్నినే తెలిసింది ఆరంభించను అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. அடுத்து 8வது ஸ்லோகம். நது மாம் சக்யசே திரஷ்டும் அனேனைவ ஸ்வசக்ஷுஷாம் திவ்யம் ததாமி தே சக்ஷுஹு பஷ்ய மே யோகமைஸ்வரம். நது மாம் சக்யசே திரஷ்டும் அனேனைவ ஸ்வசக்ஷுஷாம் சக்ஷுஷாம் திவ்யம் ததாமி தே சக்ஷுஹு பஷ்ய மே யோகமைஸ்வரம். ந தூ மாம் சக்யசே திரஷ்டும் அனேன ஏவ ஸ்வ சக்ஷுஷா திவ்யம் ததாமி தே சக்ஷுஹு பஷ்ய மே యోగం ఐశ్వరం. ఇక్కడ తకుదిని అతడే ఇచ్చారు. ఆ దివ్య సక్షుని ఇచ్చి దివ్యమాన ఆ నెట్రికన్ అట అనిసిత చెప్పుతామే ఆ దైవికమాన కన్నుని ఇచ్చి నువ్వు అన్నిని చూడు అట అనేసి చెప్పారు. ఈ ఊన కన్నుతో నీ నుంచి చూసిండి వెళ్ళవదు, దాని నుంచి ఈ ఆ దివ్యమైన అద్భుతమైన కన్నుని ఇచ్చేను, దాన్ని బట్టి నువ్వు దీన్ని చూడు అటాసి ఈ శ్లోకం మూలంగా చూసిపోయారు. அதாவது தூ ஆனால் ఫస్ట్ మారాக ఆనాల్ అటాన్సిదా. అదాదు మొదట అన్ని చూడు చూడు అని చెప్తారు కావంటే దానికి మారుగా ఇక్కడ చెప్పిన పోయేరు. దాని నుంచి ఏంటంటే ఈ ఊన కన్నుతో చూసిండలేదు నేనిచ్చి దాని నుంచి నేను నీకు మొదట దీన్ని చెప్పలా నీ నుంచి చూసిండలేదు అట అనిసింతాని మన చెప్పుతామేగా. మన ఏం చెప్తాము దూరనా ఏమన్నా అడిగినారంటే ఆయన నీ నుంచి వెళ్ళవదు అట అనేసి మొదట చెప్పుతాము. ఇక్కడ ఎట్టా మాట్లాడాలా అనేది కూడా ఇక్కడ భగవాన్ చెప్పించారు అట అనేసి చెప్పారు. సేతాడి ఏం చెయ్యాలా సేతాడి అది చెయ్యచ్చు అట అనేసి చూడాల్చు అట అని చెప్పి ఆనగా దానికి ఇది కావాలే అట అనేసి దానికి ఏం తక్కుదియో దానిని చెప్పారు. ఆ మెథడ్ ఆఫ్ ఎట్టా కమ్యూనికేట్ చేయాలి, ఇంకొకరితో ఎట్టా మాట్లాడాలి అనేది అని ఇక్కడ చెప్పారు అనేట్టుగా చెప్తున్నారు. సరే, మారాక తూ అంటే మారాక ఆనాల్ అని చెప్పచ్చు. మారాక ఏం చెప్పారు అనేనంటే ఇప్పుడు ఉండే இந்த అర్థం. அதாவது ఇప్పుడు ఉండే ఈ ఇయற்கையான స్వసక్షుషా, ఈ ఇయற்கைగా ఉండే స్వ అంటే నీవుடைய ఈ కన్నా, చక్షు అంటే కన్నుని అర్థం. ఈ కన్నుతో కన్నాల్ అదే చక్షుషా, ఈ ఇయற்கைగా ఉండే ఎప్పుడు ఉండే ఈ కన్నుతో ఏవ అంటే మట్టుమే, ఆ కన్నాల్ మట్టుమే, ఈ కన్నుతో మట్టునే నీ నుంచి చూసిందుకు వెళ్ళవదు. ద్రష్టం నా సఖ్యసే, నువ్వు మాం నన్ను చూసిందుకు, మాం అనే వార్త ఉందిగా, அதாவது அனேன ஏவ தூ அனேன ஏவ மாம் திரஷ்டும் ந சக்கியசே, నీవుடைய ఇయற்கையான ఈ కన్నుతో మట్టు నన్ను నువ్వు చూసిందుకు వెళ్ళవదు. దాని నుంచి ఏం చేసేను తే నీకు, తే అంట ఉనకు, దివ్యం చక్షుకు దదామి, ఆ దైవీகமான కన్నుని దదామి ఇచ్చేను.
ఆ కన్నుతో నువ్వు నన్ను చూసిందుకు వెళ్ళవను. దేని చూసిందలోను? ఆవిడయ్య దేని చూసిందలోను? మే என்னுடைய யோகம் ஐஸ்வரம் பஸ்ய, நான் உடைய ஆ ஐஸ்வர்யம், ఆ దైవికமான అనగా యోగం. యోగం అంటే ఆ మాయా శక్తి, ఆ అలపరియ శక్తి, ఏకపట్ట శక్తిగా ఉండే అన్నిని నువ్వు చూడు. యోగం ఐశ్వరం అనేప్పుడు విశ్వరూపంగా ఉండే అన్ని శక్తులు కాని అన్నిని ఇయక్కేదానికి ఉండే శక్తి కాని, ఆ నియది గాని ఆర్డర్లీగా అన్నినే నడిసేదానికి, అన్ని పొరులు కాని దాని ఇయక్కే శక్తి కాని అన్ని కాని ఉండేదిగా ఎట్టా ఉండాలి అనేదాన్ని నువ్వు చూడు అటాన్సి పేరు. యాక్చువల్గా ఈ అన్ని ఉలహం అన్నినేని పంచభూతాలని పెట్టే అవింది అటాన్సి మన ఏற்கனவே చూసిందాము. తత్వబోధాలోని ఉంది. ఈ పంచభూతాలు అనేప్పుడు ఆకాయం, వాయు, అగ్ని, అప్పు, నీరు అనగా పృథ్వీ, నిలం. ఈ அஞ்சுதோனுடைய சேர்க்கனே ఈ உலகம் பூரானேని. ఆ అంజిని మన 5 కోయిల్ని చెప్పుతాము. ఆకాశానికి సిదంబరాన్ని చెప్పుతాము, వాయుకు కాళహస్తిని చెప్పుతాము, అగ్నికి తిరువనామలై చెప్పుతాము, అనగా అప్పు ఆ జలానికి నీళ్ళకి వచ్చి జంబుకేశ్వర తిరువాణైకాల్ని చెప్తాము, పృథ్వీ నిలానికి కాంచీపురాన్ని చెప్తాము. అక్కడ ఉండే ఆ లింగంగా ఉండే ఆ దేవుని శివుని మన మొక్కుతూ, ఒక్కొక్క భూతాలని ఒక్కొక్క కోయిల్ని మన గేపం పెట్టి దాని మొక్కుతూ, ఇట తనితని భూతాలుగని తనితని కోయిల్ని పెట్టి కోయిల్లో మొక్కేదాని నేని ఈ పంచభూతాలని అన్నిలోనే ఉంది. అన్ని ఈ చరాచరాల ఉండే అన్ని విషయాల్లోని ఈ పంచభూతాలుని ఉంది అనే దాన్ని పురించుకుని దాన్ని ఉణర్ந்து దీని అన్నిలో చూసే ఆ తన్మైని ఎత్తుకొచ్చేదే ఇది. అట్ట ఆ పక్వాన్ని మనస్సుకు ఎత్తుకొచ్చేదే, ఈ జ్ఞానంతో ఆ పక్వాన్ని ఎత్తుకొచ్చేదే ఈ దివ్య చక్షు అనేది. దైవికమైన కన్ను అనేది ఏమి తనిగా దేవుడు ఇట మంత్రజాలం వేసి ఇట చెయ్యిని నీటంగానే మనకు ఒక కన్ను వచ్చును అట్టంతా లేదు. అది వచ్చి టీవీలో గంట రావచ్చు. అట్నే చెయ్యిని సుంచితే అట్నే ఒక ఒలి వచ్చి అట్నే దేవుణ్ణి అర్జునన్ అట్నేని ఏమో అదింతా స్వామి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండారు. అట్నే డమ్ ఏదో ఒక దీంతో సద్దుంతా విని అట్నే అర్జునన్ అట్నే ఆని చూసేట్టుగా అని అట్నేని అన్ని దాగా కృష్ణర్ వచ్చి దానిలో అన్ని తెలిసేట్టుగా అట్టలేదు ఇక్కడ. ఏం మన ఉపాసన మూలంగా మన మనస్సులో ఆ కర్పణ చేసేము. ఏం కర్పణ చేసేము? అన్నిలోని ఆ పంచభూతాలే ఉంది. ఆ పంచభూతాలకు కారణం తోండు ఆ ఈశ్వరనే. ఆ ఈశ్వరన్ అన్నిలోని అన్ని శక్తి కాని వాండే వెళ్ళిపడేయండు అనేదాన్ని మనసులో ఎంచేది, తిరిగి అభ్యాసం చేసేది. దానే ఇక్కడ దాన్ని ఎత్తుకొచ్చేదే ఈ దివ్య చక్షు, ఆ దైవికమైన కన్ను అనేది అదే. దాని ఇక్కడ చెప్పేది చూడండి. తూ మారాக అనేన ఏవ, అనేన ఏమంటే ఇయற்கையான ஈஸ்வ சக்ஷுஷா ஏவ, మన உன்னுடைய ఈ మాంస కన్ను లౌకిక చక్షుంతా చెప్పేమిగా ఈ ఇయற்கையான ఈ ఉలగాల ఉండే ఈ మాంస కన్నుతో నీ నుంచి ద్రష్టుం మాం ఎన్నై కాண்பதற்கு నన్ను చూసేదానికి నా సఖ్యసే నీ నుంచి ముడించదు. దానించి తే నీకు దివ్యం చక్షు దదామి, నీకు నేను ఆ దివ్యமான దైవీకமான కన్నుని ఇచ్చేను. నువ్వు దాన్ని పెట్టి మే என்னுடைய యోగం ఐశ్వరం పశ్య, నావుடைய ఆ యోగ శక్తిని దైవీకంగా ఉండే అలపరియ
ఏకపట్ట ఉండే నా యోగ శక్తిని నువ్వు చూడు అట అనేసి ఇదిలో చెప్పి ముడిచారు. దీని వెనక దీని వచ్చి ఇప్పుడు వచ్చి ఆ సామి దీనిలో వచ్చి సామి బాగా చెప్పినారు. అதாவது దేవుడు ఇస్తా ఉండారంట, కన్ను అన్ని ఇచ్చి దీని ఇంత సూచుతా ఉండారట. దాని నుంచి దేవుడిని మౌనం ఇస్తారు. అర్జునుని దాని అట్నే బ్రహ్మించిపోయి ఆశ్చర్యాలతో వస్తుంటానంటే వాడిని మౌనం ఇచ్చాండి. దాని నుంచి ఇప్పుడు సంజయ్ నడుతూ మాట్లాడింది ఆరంభించారు. దాని அடுத்ததில் சுத்தாடி. சரி.